హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ సతీష్. ఈరోజు డిసెంబర్ 28 వివేకానంద పార్క్ కేకేడి నందు శ్రీ రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ కళాక్షేత్రంలో 10వ తరగతి విద్యార్థులకు బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారిచే అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆయన ఉపన్యాసం ఈనాటి పిల్లలు చేస్తున్న తప్పులు, చదువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల వారికి ఉండవలసిన బాధ్యతను చక్కటి ఉదాహరణతో పిల్లలకు అర్థమయ్యే బాణిలో చాలా సున్నితంగా ఉపన్యసించారు. ఆ వీడియో మీకోసం. దాదాపుగా 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్కూల్స్ న్యూస్లో ఇస్తూ ఉండేవారు. అటువంటి స్కూల్స్లో పరీక్షలు రాస్తూ ఉండేవాళ్ళం. సరే, ఆ రోజుల్లో మేము కష్టపడి 10th క్లాస్ పరీక్షలకు వెళ్ళినటువంటి వైనం నాకు ఒకసారి జ్ఞాపకం చేసుకునే అవకాశం కలిగిన కారణం చేత దాన్ని స్మరించాను. మనకి జీవితంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏది అంటే, భగవంతుడు మనిషిగా మనకి ఈ శరీరాన్ని ఇవ్వడం చాలా గొప్ప వరం. ఎందుకనంటే అసలు ఈ శరీరం లేదనుకోండి, మనం చాలా పనులు చేయడానికి అవకాశం ఉండదు. ఎన్నో ప్రాణులు ఉంటాయి, చాలండి, ఇంకా చాలు, ఎన్నో ప్రాణులు ఉంటాయి. అన్ని ప్రాణులు ఇలా పరీక్షలు రాయడం, చదువుకోవడం, పాఠశాలకు వెళ్ళడం దానికి అవకాశం ఉండదు. మనిషిగా జన్మించినటువంటి వారికి మాత్రమే చదువుకోవడానికి అవకాశం. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరం అనేక గొప్ప గొప్ప విషయముల చేత కూర్చబడి ఉంటుంది. ఇందులో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థముల యొక్క సంఘాతం. ఇందులో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములని 10 వాయువులు కుంభింపబడి ఉంటాయి. అంత గొప్పదైనటువంటి ఈ శరీరాన్ని నిర్మించినటువంటి వాడు భగవంతుడు. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎన్నిటినో నిర్మించారు, కానీ ఒక గుండెని తయారు చేయడం, ఊపిరితిత్తులు తయారు చేయడం, మూత్రపిండాలు తయారు చేయడం, ఒక కన్నుని తయారు చేయడం అన్నది ఇప్పటి వరకు ఎక్కడ జరగలేదు. ఎవరైనా మరణించిన వారి కన్ను తీసి దాచి బ్రతికుండి కంటి బాధతో ఉన్నవారికి ఆ కంటిని అమరుస్తారు, కానీ కృత్రిమంగా కంటిని తయారు చేయడం అన్నది ఇప్పటికి సాధ్యం కాలేదు. అటువంటిది ఇన్ని కోటాను కోట్ల ప్రాణులకి ఇన్ని కళ్ళు పెట్టి ఇంత గొప్ప సృష్టి చేస్తున్నవాడు భగవంతుడు. అందులో మనుష్య శరీరం చాలా చాలా గొప్ప శరీరం. మిగిలిన ప్రాణులకి చదువుకునే విషయం ఏది అంటే నియమబద్ధంగా ఆహారం తీసుకోవడం. మనకి తూర్పుగోదావరి, కాకినాడ ఇటువంటి ప్రాంతాలలో తాజా పళ్ళు బోలెడని లభిస్తాయి, పాలు లభిస్తాయి, పాల నుంచి వచ్చిన ఉత్పత్తులు లభిస్తాయి. ఇవన్నీ కూడా శరీరాన్ని బాగా పోషించేవి. మంచి కాయగూరలు తినడం, మంచి పళ్ళు తినడం, అమ్మ వండి పెట్టినటువంటి తాజా పదార్థాలు తినడం శరీరాన్ని రక్షించుకోవడానికి పనికొస్తాయి, శరీరానికి కావలసిన శక్తినిస్తాయి. ఈ వయస్సులో మీరు ఎంత బాగా ఆడుకుంటారో, ఎంత వ్యాయామం చేస్తారో, ఎంత మంచి ఆహారం తింటారో, అదే మీకు రాబోయే కాలంలో కూడా శక్తిగా మంచి మంచి పనులు చేయడానికి అవకాశం ఇస్తుంది.
ఈ వయస్సులో తగినంత వ్యాయామం చెయ్యకపోయినా, ఈ వయస్సులో సరియైన ఆహారం తినకపోయినా, ఒక వయసు వచ్చేసరికి మీరు ఏ పెద్ద పెద్ద పనులు చేయడానికి మీకు శరీరం సహకరించదు. ఎంత బాగా చదువుకోండి, పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నారనుకోండి, నేను ఒక సంవత్సరంలో కనీసం 4-5 జీవిత చరిత్రలు చదువుతాను అని మీరు ఒక నియమం పెట్టుకుని, మీ పుట్టినరోజుకో లేదా మీరు ఏదైనా ఒక పండగ సందర్భంలోనో మీకు ఎవరైనా బట్టలు కొనిపెట్టడం, బహుమానాలు ఇవ్వడం చేస్తున్నప్పుడు మీరు నాకు ఈ జీవిత చరిత్రని నాకు బహూకరించండి, నేను చదువుతాను అని మీరు ఒక పుస్తకాన్ని కొనుక్కుని అంటే బహుమానంగా పొంది, ఏ మేనమామ గారో మీ పుట్టినరోజుకు బహుమానం ఇస్తామంటే నాకు ఈ పుస్తకం బహుమానంగా ఇవ్వండి అని చెప్పి తీసుకుని దాని ముందు కాగితం మీద ఫలానా తేదీ పుట్టినరోజు నాడు నాకు మా మేనమామ గారి చేత బహూకరింపబడినది అని రాసుకుని మీరు ఆ జీవిత చరిత్ర చదవడం మొదలుపెట్టారనుకోండి, మహనీయులైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఎప్పుడూ కూడా పట్టుపాన్పులు కావు. అకస్మాత్తుగా ఒక రాత్రికి రాత్రి ఎవరు గొప్పవారు కారు, ఒక్క పగలలో గొప్పవారు కారు. ఒక వ్యక్తి గొప్పవాడు కావాలి అంటే ఎంత కష్టపడితేనో, ఎంత క్రమశిక్షణతో నిలబడితేనో, ఎన్ని కష్టాలు జీవితంలో ఎదుర్కొంటేనో అంత గొప్ప స్థితికి ఎదుగుతారు. మీరు అటువంటి పుస్తకాలు చదివారనుకోండి, మీకు ఏదైనా చిన్న చిన్న తలబాట్లు వచ్చినప్పుడు ఊడ్చుకుని నిలబడడానికి కావలసిన అధ్యవసాయం బుద్ధికి కలుగుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చూపించాలి అంటే, నూరి దత్తాత్రేయుడు గారి గురించి మీలో చాలామంది పిల్లలు విని ఉంటారు. నూరి దత్తాత్రేయుడు గారు అంటే పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్యుడు. ఒకప్పుడు భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారికి క్యాన్సర్ వ్యాధి వస్తే ఆయన అమెరికాలో నూరి దత్తాత్రేయుడు గారిని వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వెళితే ఆయనే వైద్యం చేసి క్యాన్సర్ కలిగి ప్రతిష్ఠుడైనటువంటి వైద్యుడి జీవిత చరిత్ర పుస్తకాన్ని మీరు చదివితే మీకు ఆశ్చర్యకరమైన విషయాలు కనపడతాయి. చాలా చిన్న వయస్సులో తండ్రి గారు మరణిస్తే తల్లిగారు పెద్ద కుటుంబాన్ని పోషించడం కష్టమైపోతే ఆయన రంపపు పొట్టు, పుల్లలు ఇటువంటివన్నీ కూడా మూటలు కట్టి అది ఎవరికైనా బరువు మోసి తీసుకురమ్మంటే వాళ్ళకి కొంత డబ్బు ఇవ్వవలసి ఉంటుందని చాలా చిన్న పిల్లవాడిగా 10-12 వయస్సులో ఆయన ఆ బస్తాలు భుజాల మీద మోసుకుని ఇంటికి తీసుకొస్తుండేవారు. అన్ని కష్టాలు పడి చదువుకున్నారు. వాళ్ళ అన్నయ్య గారికి 70వ పుట్టినరోజు అవుతున్నప్పుడు అన్నదమ్ములందరూ అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ పెద్దన్నగారు కుటుంబాన్ని పోషించడానికి ఎంత కష్టపడ్డారో చెప్తుంటే, అంత వయసు వచ్చినటువంటి దత్తాత్రేయుడు గారు ఆయన పడ్డ కష్టాలు తలుచుకుని కళ్ళంబట్టి నీళ్లు పెట్టుకున్నారు. ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంత కష్టపడి జీవితంలో వృద్ధిలోకి వచ్చారో, వచ్చి ఇవాళ అంత గొప్ప వైద్యుడయ్యారు, అంత కీర్తి ప్రతిష్టలు సముపార్జించారు. మీరు ఒక మంచి పుస్తకాన్ని చదివి అందులో మీకు నచ్చిన విషయాన్ని ముందు తెల్ల కాగితం మీద వ్రాసుకోవడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, ఫలానా పేజీలో ఫలానా విషయం నాకు నచ్చింది అని మీకు అవి బాగా మనసు మీద ముద్ర పడతాయి. మీకు కష్టపడడం అనేటటువంటిది చెప్పినంత మాత్రం చేత వచ్చేది కాదు. కష్టపడిన వ్యక్తి ఎంత పైకి ఎదుగుతాడు అన్నది చదువుకుంటే తెలుస్తుంది. ఇంగ్లాండ్కి ప్రధానమంత్రి చేశాడు విన్స్టన్ చర్చిల్ అని. గురించి మీలో చాలామంది పిల్లలు వినుంటారు. ఆచార్య వినోబా భావే దగ్గరికి ఒకప్పుడు ఒక రైతు వచ్చాడు. వచ్చి నాకు భూమి లేదు, మీకు పెద్దలు ఎంతోమంది తెలుసు, మీరు ఎవరి దగ్గరైనా చెప్పి నాకు 1 ఎకరం పొలం ఇప్పిస్తే, కౌలుకి ఇప్పిస్తే చాలు, నేను నా భార్య బిడ్డలు బ్రతుకుతాం, కష్టపడి పొలం దున్ని 1 ఎకరం పొలం ఇప్పించండి అని అడిగాడు. వినోబా భావే 12 భాషలు మాట్లాడేవారు అనర్గళంగా. ఆయన లోపలికి వెళ్ళి ఆలోచించి, ఇవాళ ఈ పిల్లవాడికి ఈ రైతుకు ఒక్కడికి నేను 1 ఎకరం పొలం ఇప్పిస్తాను, కానీ మిగిలిన వాళ్ళ కష్టాలు ఎలా తీరుతాయి అని భూదానోద్యమము అని ఉద్యమం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి 70,000 కిలోమీటర్లు 14 సంవత్సరాలు కాలిన ఉంది పేదవాళ్ళు, భూమి లేని రైతులకి ఆయన దానం చేశాడు. భూదానోద్యమం అని ప్రపంచంలో ప్రఖ్యాతి పొందింది. ఒక్క మనిషి
ఒక్క మనిషి 70,000 కిలోమీటర్లు తిరిగి దాదాపు 14 సంవత్సరములు 42 లక్షల ఎకరాల భూమిని సంపాదించి పేద రైతులకు ఇచ్చాడు. ఒక వ్యక్తి అనుకుంటేది సాధించగలిగాడు. జీవితంలో నేను ఇది సాధించాలి అని అనుకున్న పిల్లవాడు ఏది సాధించలేడు. సాధించాలన్న లక్ష్యం ఉండాలి, దానికి కష్టపడ లక్షణం ఉండాలి. అటు పైన అక్కర్లేని విషయాల వైపుకి ఆకర్షితుడు కాకుండా తనని తాను నిగ్రహించుకోవడం అలవాటు కావాలి. మీరు ఎక్కడికో పారిపోతానంటే చేయలేరు. మీరు ఏ చెడు మధ్య ఉన్నా కూడా చెడు మిమ్మల్ని అంటుకోకుండా చూసుకోవడం మీకు చేత కావాలి. అంతేగాని అక్కడ చెడు ఉందండి, అది నన్ను ఆకర్షించేసిందండి, నేను పాడైపోతానన్న వ్యక్తి ఎక్కడికి పారిపోయి మంచి మధ్యలో ఉంటాడు. సమాజం అంటేనే మంచి చెడు. ఒక రోజు అంటేనే రాత్రి పగలు, రాత్రి చీకటి పగలు వెలుగు. ఒక రాత్రి ఒక పగలు కలవకపోతే అంత ప్రణాళికాబద్ధంగా అంత అందంగా ఏ సమయానికి నువ్వు ఏ పని చేస్తావో వ్రాసుకోవాలి. ఇప్పుడు మీరు పరీక్షకు వెళుతున్నారు అనుకోండి, మీరు పరీక్షకు వెళ్ళేటప్పుడే మీరు ఏం పట్టుకెళ్ళాలి, ఒక హాల్ టికెట్ పట్టుకెళ్ళాలి, లేకపోతే వేగవాంవేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగావలంకాం మనసామనస్వీయత. మనిషి ఎక్కడికైనా వెళితే ముందు శరీరంతో వెళ్ళడం కాదు, మనస్సుతో వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలి, నేను దేని గురించి మాట్లాడాలి, నేను దేని గురించి చదవాలి, నేను ఏం వ్రాయాలి, నేను అది ప్రణాళికాబద్ధంగా చదువుకున్నానా, నేను చదువుకున్నాను, నేను వ్రాయగలను. సంవత్సరం పాటు చదువుకుని ఇన్ని తెలిసిన తర్వాత నాకు పరీక్ష అంటే భయపడవలసిన అవసరం ఏంటి? ఆ ఆత్మవిశ్వాసంతో మీరు వెళ్ళి కూర్చున్నారు అనుకోండి, ఆ ఉత్సాహం ముందు మీకు అన్ని జ్ఞాపకానికి వస్తాయి. మీరు అక్కర్లేని ఆందోళన, అక్కర్లేకుండా లేట్ అయిపోవడం ఇలాంటివన్నీ జరిగాయి అనుకోండి, ఆ ఉద్విగ్నతతో ఆ ఆందోళనతో మీరు వ్రాయవలసింది కూడా మీరు వ్రాయలేరు. ప్రణాళికాబద్ధంగా పెట్టుకోండి. ఎంత దూరం వెళ్ళాలి, ఎంత సమయం పడుతుంది, ఎప్పుడూ మీరు అనుకున్నట్టుగా అన్నీ జరిగిపో. ఎక్కడో ఏదో ఎదురొస్తుంది, ఆ ఎదురొచ్చిన కారణం చేత మీరు అది చేయడం సాధ్యం కాదు. ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అంటారే, అలా నేను 1970 ప్రసవిస్తున్నప్పుడు అమ్మ అంత బాధ పొందుతుంది. అమ్మ బతుకుతుందో తెలియదు, అమ్మ బ్రతకదో తెలియదు. అంత రక్తం పోయి అంత బాధపడి బిడ్డని ప్రసవించిన తల్లి బిడ్డ థ్యాంక్స్ చెప్పడు. అమ్మ ఆ బిడ్డని కౌగిలించుకొని ఆనందపడిపోతుంది. తన నెత్తురు పాలగా మార్చి బిడ్డకు పడుతుంది. వారికి ఒంట్లో బాగుండకపోతే తను ఉపవాసాలు చేస్తుంది. సంవత్సరం పాటు ఇటువంటి హేమంత ఋతువులో కూడా పిల్లవాడు రాత్రి వేళ మూత్ర విసర్జన చేసి చీర తడిపేస్తే ఆ తడిసిపోయిన చీర ఒక పక్కకి ఒత్తిగించుకొని పడుకొని నిద్రపోతుంది. మలమూత్రమును కడుగుతుంది, పాలిస్తుంది, పెంచి పెద్ద చేస్తుంది. అమ్మ ఒక్కటే ఒక మాట అంటుంది, నా యుద్ధాన్ని కూడా పోసుకొని నువ్వు బతుకు అంటుంది. అంత ప్రేమ కలిగినటువంటి అమ్మ కన్నా గొప్ప వ్యక్తి జీవితంలో ఎక్కడా ఉండరు. ఆఖరికి అవసరమైతే తనకి ఆరోగ్యం బాగుండకపోతే అది చెప్తే పిల్లాడు ఎక్కడ బెంగెట్టుకుంటాడో అని చెప్పకుండా వెళ్ళిపోవడానికే అమ్మ సిద్ధపడుతుంది. నాన్నగారి ప్రేమ కూడా అంతకన్నా తక్కువది కాదు. మీకు నేను ఒక్క విషయం చెప్తాను. నేను విశాఖపట్నంలో ధర్మసాయి వాళ్ళ నాన్నగారికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. 6 నెలల కన్నా మీరు ఎట్టి పరిస్థితుల్లో బతకరు అని చెప్పారు. 6 నెలల్లో ఆయన తన భార్య, ఆవిడ టీచర్, ఆవిడనే ఆయన కోరికని ఒట్టించుకున్నది ఏంటంటే 6 నెలల్లో నేను చనిపోతానన్న విషయం పిల్లలకి చెప్పదు. పిల్లలకి చెప్తే నాన్నగారు చనిపోతారు, నాన్నగారు చనిపోతారని వాళ్ళు బెంగ పెట్టుకుని ఏడిస్తే నేను చూడలేదు. ఏదో ఒకనాడు చనిపోతారు. చనిపోయిన తర్వాత వాళ్ళు ఏడుస్తారు, నాన్నగారు చచ్చిపోయారు. వాళ్ళు నేను బ్రతికుండగా ఏడిస్తే చూడలేను, అందుకని చెప్పొద్దన్నారు. 6 నెలల తర్వాత మా నాన్నగారు చనిపోయారు. చనిపోయాక మా అమ్మ మాకు ఈ విషయం చెప్పింది. ఈ విషయం తెలిస్తే మీరు ఏడుస్తారని, మీరు ఏడిస్తే తను చూడలేనని, తనకి బ్లడ్ క్యాన్సర్ ఉందన్న విషయం మీ నాన్నగారు చెప్పొద్దన్నారని చెప్పింది. తండ్రి అంటే అంత గొప్పవాడు. పిల్లల కళ్ళల్లో నీళ్లు కూడా చూడలేక ఏదైనా త్యాగం చేసే
సో స్టూడెంట్స్, గురువుగారు చెప్పిన అనేక విషయాల్లో ఒక్క విషయానైనా మీరు నియమంగా పెట్టుకొని పాటిస్తే భవిష్యత్తులో ఉన్నత స్థాయిని పొందగలరని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.